అనుమతి లేకుండానే అక్రమంగా కొందరు మొరం తరలిస్తున్నారనే సమాచారంతో బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేష్ సీరియస్ గా స్పందించారు. ఈ క్రమంలో మొరం తవ్వకాల వద్దకు వెళ్లి ఎక్స్వేటర్ 5 ట్రాక్టర్లను మంగళవారం నేరుగా వెళ్లి ఎంఆర్ఓ పట్టుకుని వాహనాలు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అనుమతి పేరిట ఇందర్చర్ మార్గం వద్ద గల మొరం క్వారీ నుండి అక్రమంగా ట్రాక్టర్లలో మొరం తరలిస్తున్నారని తహసీల్దార్ కు ఫిర్యాదు అందింది. వెంటనే తహసీల్దార్ మొరం క్వారీ వద్దకు చేరుకుని అక్కడున్న వారిని విచారించారు. వెంటనే అక్కడున్న ఎస్క్వాటర్ ట్రాక్టర్లను సీజ్ చేసి కార్యాలయానికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. మొరం తరలిస్తూ పట్టుబడిన ఒక్కొక్క ట్రాక్టర్ కు 5,000 చొప్పున 25,000 ఎస్క్వేటర్ కు 25,000 జరిమానా విధిస్తున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. నేను అజయ్ ప్రసాద్ కి 200 ట్రిప్పులకు పర్మిషన్ ఇస్తే ఆయన తరఫు నుంచి ఆయన ఆర్డర్ కొట్టకుండా వేరే వాళ్ళు ఎవరైనా పేరు బాబు కొట్టింది అక్రమంగా కొడుతున్నారు కాబట్టి ఆయన ఏవైతే 25 ట్రాక్టర్లకు సంబంధించిన ట్రిప్పులను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు జేసీకి చేయడం జరిగింది. అవన్నీ కూడా పెనాల్టీ ఇంపోజ్ చేసి దాని మీద కలెక్టర్ గారికి నివేదిక పంపించగలని తెలియజేస్తున్నారు. ఎంఆర్ ఆఫీస్ కట్టాలని చెప్పిండు. చెప్తే అతను ఎక్స్పెక్ట్ చేసుకుని మొత్తం 240 ట్రిప్ నేను రాసిస్తే ఇస్తా అని ఆర్ఎస్ఆర్ మాట్లాడుతున్నారు. నేను మొరం కొట్టడానికి కాదు, నేను ఏమన్నారు ఆయన కాలేజీతో ఆర్డర్ ఉన్నది. ఆయన 50 చెప్తాను సార్, 50 ట్రిప్ కొట్టిన తర్వాత అది కొడతాను, అది కొడతా అంటే పెట్టుకోని చెప్పి నాకు ఇచ్చిన అంతే. ఎలా కదా మారేస్తున్నాం ऑर्डर काय वो बोल रहे पहले तो नहीं तो कहीं मार रहे तुम परमिशन पूरा मांडी है साहब क्या बोले 40 रुपया दिली तुम रेती का ना तुम करे मोरम का परमिशन कलेक्टर का बनने का परमिशन तो गलत बात जी। मैं तुम्हारे दो बात पूछा, मैं ना ऑर्डर का वो बात पूछा तो मैं ऑर्डर का डीडी की रंग है कहते तुम ऑर्डर नहीं आया बोल के मैं बोला मैं अरे सर इन दोनों मिलके बात कर लियो। अरे सर खाली मिलके बात कर लियो। क्या भी होने मेरा नहीं है, मेरा परमिशन मेरा एक ड्रिप नहीं गिरा साइड पे నా జీవితంలో నేను ఎవరు కమరేయను కూడా ఎవరైనా ఉంటే మనం చేసుకోవాలి. నువ్వు ఆయనకు 40 ట్రిప్పులు పర్మిషన్ నా జీవితంలో ఒక ట్రిప్ మొరం మళ్ళీ ఒక ట్రిప్ పుస్తకం తర్వాత మేము కొట్టండి రెడీ పంపించలేక ఆడలేక కరలేస్తాడా. రా మరి రా, నువ్వేందో మరి వీడ మళ్ళీ నీ పేరు చెప్తాను, వీడ ఆర్ఐ పేరు చెప్తున్నాడు. రాను మొత్తం ఎన్ని బండ్లు అయినా అన్ని బండ్లు పెనాల్టీ వేసి పడేది, పెనాల్టీ కట్టుతారు, తమాషాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆయనను కూడా దొంగ, ఇప్పుడు ఆయన దొంగని చేసి అన్న నిన్ను దొంగని చేస్తున్నారు. ఇక్కడ చీటింగ్ నువ్వు చీట్ చేస్తలేవని కాదు, ఈ ఆర్డర్ కాపీ పెట్టుకొని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తే లంగదంతా దొంగదంతాలు వేరే చీటింగ్ చేయరాదు ఎవరు కూడా. ఒక రోజు ఆగితే ఏమైతే, ఒక గంట ఆగితే ఏమైతుంది, బిల్డింగ్ పడిపోతుందా మంది. మీరు ఆర్డర్ కాపీ रहना ऑर्डर कापी मारो मुझको पहले मेरे क्या मारे तुम चालू करना, तुम पहले कहीं चालू करना 200 रहने 2000 रहने मेरे. ఇప్పుడు ఎన్ని కొట్టినా అన్ని ట్రాక్టర్లు లెక్క బండి నెంబర్లు లేకుండా చేస్తున్నారు కాబట్టి వెంకటయ్య ఇక్కడికి రావాలి. ట్రాక్టర్లు మొత్తం అంటే పోలీస్ స్టేషన్ కాదు, ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా పెట్టమని చెప్పి. సార్ ఎన్ని ట్రాక్టర్ సార్ 28 పెనాల్టీ మొత్తం చెప్తున్నారు. డ్యూటీ ఉంది కట్టింది అది సార్ ఏం చెప్పండి ఉంది కదా. అరే నేను ఒక ఆర్డర్ లేనిది నేను ఒక ఆర్డర్ పెట్టి తీసుకున్నాను నేను అనుకుంటే ఇప్పుడు అజయ్ ప్రసాద్ ఏమంటున్నా సమాచారం చేస్తున్నారు. ఆయన సమాచారం చేస్తారు. పోలీస్ స్టేషన్ ఎవరు